హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రీలత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే, ఇవాళ మన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో మనకు హ్యాండ్కి వేసుకునే మనకు బ్రాస్లెట్ తెలుసు కదా. సో ఆ బ్రాస్లెట్ అనేది జస్ట్ ఈ 2 పేపర్స్ యూజ్ చేసి ఎలా చేయాలనేది మీకు చూపిస్తాం చూడండి. సో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకు ఈ సైజులో పేపర్స్ అనేవి కట్ చేసుకోవాలి. మనకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలరు జస్ట్ ఇగో ఈ సైజులో కాకుండా కొంచెం పెద్దగా అయినా సరే కట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు నచ్చిన కలర్ అనేది తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే లాస్ట్కి ఇక్కడ కార్నర్లో జస్ట్ ఇక్కడ లాస్ట్ కార్నర్లో గమ్తో పేస్ట్ చేయాలి. ఇక్కడ లాస్ట్ కార్నర్లో గమ్తో పేస్ట్ చేయాలి. సో ఇక్కడ ఇలా పేస్ట్ చేసేసి ఓకేనా. ఇలా పేస్ట్ చేసేసిన తర్వాత ఏం చేయాలంటే ఇలా ఫోల్డ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఇలా టోటల్గా ఎండింగ్ వరకు ఇలానే టోటల్గా మొత్తం ఫోల్డింగ్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా, లాస్ట్ ఎండింగ్ వరకు టోటల్గా ఇలానే చేయాలి. అటు సైడ్ ఇటు సైడ్ నెక్స్ట్ లాస్ట్ ఎండింగ్ వరకు టోటల్గా మొత్తం ఇలానే ఫోల్డింగ్ చేయాలి. ఓకేనా, వచ్చేసింది. ఇప్పుడు లాస్ట్కి ఇక్కడ ఇది ఫోల్డ్ చేసేసినాం కదా. నెక్స్ట్ లాస్ట్కి ఇది టోటల్గా ఇది అనేది పోకుండా గమ్తో ఇలా చేసేయాలి, ఊడిపోకుండా. దీన్ని టోటల్గా సో ఇగో ఇది పేస్ట్ చేయడం అయిపోయింది కదా, చూడండి ఇది ఇలా వచ్చేసింది. ఓకేనా, ఇలా వచ్చేసింది కదా. ఇలా వచ్చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇటు కార్నర్ ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాయి కదా, ఈ లాస్ట్ కార్నర్స్ గమ్తో లాస్ట్ ఇక్కడ జాయిన్ చేసేయాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు గమ్తో ఇక్కడ జాయిన్ చేసేయండి. లాస్ట్ ఇక్కడ కొంచెం ఇంకా వస్తుంది కదా, ఇది ఇలా అనేసి ఇలా ఓకే చేసింది కదా, జాయింట్ చేసేసిన అయిపోయింది. బీ రెడీ వచ్చేసింది కదా. నెక్స్ట్ ఒక గ్రీన్ కలర్ పేపర్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేయండి. కార్నర్స్ అనేవి ఇవన్నీ సేమ్ ఉండాలి. ఇక్కడ కొంచెం మనకు డిఫరెన్స్ ఉంది కాబట్టి జస్ట్ ఇక్కడ కొంచెం తీసేసి నెక్స్ట్ ఇక్కడ కూడా కొంచెం సో పేపర్ అనేది ఇలా ఫోల్డింగ్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ కార్నర్కి కొంచెం స్పేస్ ఉంది కదా, దీన్ని కొంచెం కట్ చేసుకుందాం. ఇక్కడ కూడా కొంచెం సో దీన్ని కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేయండి. నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసి ఇది సేమ్ ఉండాలి. సో ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ షేప్ ఉంటుంది కదా, ఆ షేప్ అనేది జస్ట్ ఇలా డ్రా చేయండి. ఓకే, ఇది వచ్చేసింది. నెక్స్ట్ ఇంకొకటి బ్రాస్లెట్ పైన డెకరేషన్ కోసం
ఈ 2 ఫ్లవర్స్ ఇలా. ఓకే, సేమ్ ఇందాకలాగా జస్ట్ ఇలా ఫోల్డ్ చేసి కార్నర్కి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి దీన్ని ఇక్కడ ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఫోల్డింగ్, సో నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసి సేమ్ ఇందాకలాగానే మళ్ళీ ఇక్కడ ఇలా కట్ చేసుకొని రౌండ్గా. ఓకేనా, వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ గమ్తో ఇలా పేస్ట్ చేయాలి. దీనికి ఇక్కడ మిడిల్లో ఓకే, కంప్లీట్ అయింది కదా. సో దీన్ని ఇక్కడ పేస్ట్ చేసేయాలి. ఇక్కడ మిడిల్లో దీన్ని పేస్ట్ చేయాలి. ఓకే, కంప్లీటెడ్. బీ రెడీ. చూడండి, ఓకేనా. పేపర్తో బ్రాస్లెట్ రెడీ చేయడం ఎలాగో. ఓకే, బ్రాస్లెట్ రెడీ అయింది. పేపర్తో బ్రాస్లెట్ ఎలా రెడీ చేయాలో ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా. ఓకేనా, చాలా బాగుంది కదా. ఓకే, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, బాగుంది కదా. ఓకేనా, థ్యాంక్ యూ.